ఇప్పుడు చదివిన విషయాల్లో ఏవి మనల్ని ఏలుబాటు చేస్తున్నాయి? ఒక్కొక్కటి చదువుకుందామా? చెప్పండి. ఫస్ట్ది ఏంటి? మోసపోకండి అంటున్నాడు. ఇప్పుడు నన్ను నేను ఎప్పుడైనా మోసం చేసుకుంటానా? చదవండి అమ్మ ఒకసారి. నన్ను నేను ఎప్పుడైనా మోసం చేసుకుంటానా? నేను మోసం చేయాలంటే ఎవరిని చేస్తా? నా తోటి వారిని చేస్తా. ఇప్పుడు ఆ పాప ఉంది, అంకుల్ రాము ఒకసారి చాక్లెట్ ఇస్తుంది, అది చాక్లెట్ తీసుకో. ఆ పాప నమ్మొచ్చేస్తుందండి. వస్తుందా రాదా? ఇలా చేసి ఏప్రిల్ ఫూల్ అంట, దాన్ని ఏమంటారు? ఇప్పుడు నాకు నేను జోబులో ఏం లేకపోయినా తీసుకుని ఇందులో చాక్లెట్ ఉంది అని చెప్పేసి తీసి చూడు అంటానా? అలాగంటే ఏమంటారు? దాన్ని వెర్రితనం అంటారండి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మోసపోకండి అంటున్నాడు. అంటే నీకు నీవుగా మోసపోయే పరిస్థితులు ప్రస్తుత దినం కనబడుతున్నాయి. మోసం చేసేవాడిది తప్పు కాదంట. ఎవరిది తప్పు? మోసపోయేవాడిదే. ఈ గొప్ప విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామండి. నీతిమంతులుగా మార్చబడిన తరువాత కూడా మనలో కొన్ని మోసపూరితమైన ఆలోచనల చేత మనం నడిపించబడి మనల్ని మనమే మోసపోతున్నాం. వాక్యం చెప్తుంది మోసపోకడి, దేవుడు వెక్కిరించబడ్డావు. దేవుడిని వెక్కిరించే పరిస్థితి ఏ మనుషుడికి లేడండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చూడండి, మొదటిది అన్నాడు జారులైనను. ఏ స్థితి? జారత్వము కలిగినటువంటి ఆలోచన, త్వరగా లోకములో లేదా పాపములో శరీర కార్యములకు పడిపోయే పరిస్థితి మానవుల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అంటున్నాడు జారులైనను. రెండవది విగ్రహారాధికులైనను. అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించిన. క్రైస్తవ్యంలో కూడా విగ్రహాలు ఉన్నాయి లేవా? మీ ఇంట్లో యేసుప్రభు బొమ్మలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? సిలువ బొమ్మలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? ఎంతమంది మెడల్లో వేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా విగ్రహారాధనే. మీరు అనుకుంటున్నారు ఇది యేసుబాబు అని. యేసుబాబుని ఎవరో చూడాల, ఏ మనుషుడు చూడాల. ఏమండి? కాబట్టి ఏ రూపాన్ని నువ్వు చేసుకొనినా, నిర్గమకాండము 20వ అధ్యాయము ఒకసారి చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయము. తర్వాత ఒకసారి అందరూ నాతో పాటు చెప్పండి. పైన చెప్పండి అమ్మ ఒకసారి అందరూ. పైన ఆకాశమందే కానీ. ఆకాశంలో ఏమేం కనబడతాయి మనకి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు ఇలాంటివి కనబడతాయి. పక్షులు, ఇవన్నీ కూడా ఆకాశంలో ఎగిరేవి. పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే. భూమి మీద చెప్పలేనన్ని రూపాలు ఉన్నాయండి. క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, నీటిలో వెళ్ళేటువంటి జలచరాలు ఏదైనా సరే, ఏ రూపమునైనను, ఉండేటువంటి దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. అనగా నీ దేవుడని యెహోవానకు నేను రోషము కలిగిన దేవుడను. చాలండి. ఇంకా ఆయన ఎలాంటి వాడు చెప్పండి ఒకసారి. నీకు తెలియకుండానే నువ్వు విగ్రహములను పూజించే పరిస్థితి కనబడుతుంది నేటి దినాల్లో. నేను చాలామంది చెప్తా, ఆర్సీఎంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చెప్తూ ఉంటాను. నేను మొండూరు ప్రాంతంలో అంతా కూడా ఆర్సీఎమే. వాళ్ళు మరియమ్మను పూజిస్తారు, యేసు ప్రభువుని పూజిస్తారు. ఏమండి? ఇదే మాట చెప్తాను నేను. ఈ మాట చెప్పినా సరే వాళ్ళకి హృదయంలో మార్పు రాదు. ఎందుకంటే వారు ఆ విగ్రహాలకు లొంగిపోయారు. ఏ రూపాన్ని, ఏ స్వరూపాన్ని, సిలువ రూపము కూడా చేసుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? మీ ఇంట్లో సిలువ చెక్క బొమ్మ పెట్టుకుని పొద్దుటే లేచి అట్టిపళ్ళు అగరత్తులు వెలిగించి దాని చుట్టూ
మన పెట్టుబడి ఏంటో తెలుసా? విశ్వాసం యేసే దగ్గర పెట్టడమే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, ఏ సమయంలో ఏది నీకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏమండి, నేను మీకంటే పెద్ద లోబినండి ఒకప్పుడు. దేవుని దగ్గర రానప్పుడు భయంకరమైన లోబిని. ఆఖరికి మా అమ్మగారికి కూడా నేను ఎక్కడ డబ్బులు దాతున్నానో తెలియదు. నాకు ఒకసారి బాప్తిసం తీసుకున్నాను, వేరే చోట తీసుకున్న తర్వాత నేను సంపాదించిన డబ్బులన్నీ బైబిల్ కవర్లో పెట్టేవానండి. ఎక్కడన్నా దొరుకుద్ది కానీ వాళ్ళు ఈ బైబిల్ తీరు కదా అన్యులు. మా అమ్మగారు తీస్తారా? తీరు. మొత్తం వందలో అప్పుడు 2011లో మామిడికాయల మార్కెట్లో చేసేవాడిని. ఇంత ఎత్తు అయిపోయింది బైబిల్. ఎంత ఎత్తు అయిపోయింది ఆ బైబిల్. ఎవరు తీరుగా పొద్దునేళ్ళలో మా అమ్మగారికి ఎంత ఒక 100-200 ఇవ్వడం, ఇంత వచ్చిందని చెప్పడం, అందులో దాచేయడం. ఒక రోజున మా పక్కింటి ఆవిడ ప్రార్థన జరుగుతుందని చెప్పి బైబిల్ అడిగిందంటే ఆవిడ. ఆ బైబిల్ తీసినప్పుడు వాళ్ళకి ఇచ్చేసి ఒకసారి ఇవ్వమ్మని, ఎందుకు అంత ఎత్తు ఉంది ఏంటని చూస్తే దాన్ని ఎంత డబ్బులేనంటాడు. ఏమండి, తీసి తర్వాత అందులో సగం నొక్కేసారు. నాకు లెక్క తెలిసేటి అందులో పెట్టింది. మన పోపుల డబ్బులు లెక్క మనకు తెలుసా? ఏమండి, భర్తల జోబులో తీసిన డబ్బులు లెక్క తెలుసా? ఎత్తేసిన డబ్బులు లెక్క తెలుతుందా? పోపుల డబ్బాలు లెక్క తెలుతుందా? తెలీదు. అది అరవలేము, చెప్పుకోలేము. ఎలా ఉంటుంది? తీసేవా అని అడగలేము, అయ్యో పోయి నేను ఆడలేము. కానీ ఒక వారం రోజులు అన్నం తినబుద్ధి కాదు. ఒక వారం రోజులు ఎలాగుంటుందండి? ఆ బాధ లోపల లోపు చేసే పని అదే. అండ్ అప్పుడు అర్థమైంది. తర్వాత నేను ఎప్పుడైతే దేవుని వాక్యం నేర్చుకున్నానో, దాచుకోవడాలే, ఇవన్నీ ఇచ్చుకోవడాలే దేవునికి స్తోత్రం. ఓటీలు చేసి మరీ దేవునికి ఇచ్చేవాడిని అండి. ఈ నెల చేసిన ఓటీ డబ్బులు ఏమన్నా దేవుని మందిరానికి ఇవ్వడమే. లేకపోతే ఏమన్నా మీ ఉపవాస ప్రార్థనలు ఉన్నాయంటే ముందు నెలలో ఒక 2 ఓటీలు చేయడం, ఆ ఉపవాస ప్రార్థన డబ్బులు ఈ ఫస్ట్ నుంచి అయ్యే నేర్చుకుని ఇప్పటికీ అదే చేస్తున్నా. 2 నెలల్లో నేను దశంభాగం దాచానండి. ఒక నెల అయ్యగారి దగ్గర పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆయన జీతం ఇచ్చేవారు. నేను అనుకున్నాను, నేను ఎలాగో పరిచర్యలో ఉన్నాను కదా, నేను ఇవ్వాల్సిందేనా అని అనుకుని ఒకసారి ఆగాను. దేవుడు డబల్ తీసాడండి. ఇంకొకసారి సేవలోకి వచ్చిన తర్వాత సాతాను కూడా మమ్మల్ని కూడా వదలడం, మమ్మల్ని కూడా ప్రేరేపిస్తాడు చాలా విషయాల్లో. ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నాగా నేను దశంభాగం ఇవ్వాలా అని చెప్పి ఒకసారి ఆగి ఇవ్వడం మానేస్తే ఆ రోజు ఆ నెలలో ఆ వారంలో మనకు వచ్చే మున్సిపల్ పైప్ లైన్ పోయిందండి. మనమే వేయించుకోవాలంట. 3,000 అయింది. ఇంకా ఆకాశం వైపు చూసి ఇంకెప్పుడు కూడా నీ డబ్బులు దొంగతనం చేయని ప్రభువా. ఆయన ముందు నాకు జీతం వచ్చినా రాకపోయినా నాకు వచ్చిన డబ్బులు ముందు ఆయన దశంభాగం పడేస్తానండి. ఇచ్చేస్తాను, పడేయడం అనకూడదు కానీ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆయన పోషించే దేవుడు. మీరు నమ్మరో, ఏ రోజుకి ఆ రోజు ఆయన ఒక్కొక్కసారి పోషిస్తూ ఉంటాడండి. ఆయన సేవకుడు అది నేర్చుకుంటాడు ఖచ్చితంగా. మేము ఇవ్వాల్సిందే, ఎందుకంటే దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, మాకు ఇస్తున్నాడు కష్టార్జితాన్ని. ఆ కష్టార్జితంలో ఇవ్వాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. ఇలా ఎప్పుడైతే చేయడం మనం నేర్చుకుంటామో నీలో లోబి బయటికి పోతాడు. ఒక మాట ఉంది వాక్యంలో, మీరు ఎక్కడ దాచుకోవాలంట? పరలోకములో మీ ధనము దాచుకోమంటున్నాడు. మనం ఎక్కడ దాచుకుంటాం? ఎప్పుడైనా మీ డబ్బులు పోయినాయా? ఎప్పుడైనా డబ్బులు పోయిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మీ డబ్బులు పోయిన వాళ్ళు ఎంత బాధ వచ్చింది మీకు? ఒక వారం దాకా ఉందని బాధ లేదా? పిల్లలు ఎప్పుడైనా డబ్బులు పోగొట్టున్నారా? కొనుక్కోవడానికి అమ్మ నాన్న ఇచ్చినట్టు పోగొట్టున్నారా? ఎంత బాధ వచ్చేది ఆ రోజు. సమోసాలు దొరకవు, ఐస్ క్రీమ్ దొరకదు, పప్పలు దొరకవు, చెగోడీలు దొరకవు, లేస్ ప్యాకెట్లు దొరకవు. ఎంత బాధ వచ్చేస్తుందో మనకి, ఏమ్మా? అవునా? కానీ మనం ఆ డబ్బులన్నీ ఎక్కడ దాయాలి? యేసే దగ్గర దాయాలి. ఎక్కడ? ఎందుకంటే ఆయన ఎప్పుడు నీకు ఇవ్వాలో నీకు ఇస్తాడు. మీరు అనుకుంటారు సేవకుడు కదండి ఇచ్చేయమని చెప్తాను కాదు. నేను సేవకుడిగా లేనప్పటి నుంచి నేర్చుకున్న పద్ధతి ఇది. నాకు ఎవరు చెప్పలేదండి, అనుభవపూర్వకంగా నేర్చుకున్నా. ఎందుకంటే అయ్యగారు ఎప్పుడు దశంభాగం గురించి చెప్పరు, కానుక గురించి చెప్పరు. ఆయన ఏమంటాడంటే మీ వల్ల సంఘం నడుస్తుంది అంటాడు ఆయన అయితే. అమ్మా, కాబట్టి మనం దేవునికి ఎప్పుడైతే మన దేవుడు ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు. దేవుడు ప్రేరేపించినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఎందుకు ప్రేరేపించాడో సుధాకర్ అనే సాక్ష్యం చెప్పాడు ఏలూరులో. ఆయన దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయంటండి. 1,000 రూపాయలు అంటే దేవుడు ప్రార్థన చేశాడు, ఎవరినో చూపించి ఎవరినో ప్రేరేపించి నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇచ్చే అన్నాడు. ఆయన తప్ప లేవంట ఆయన దగ్గర.
మనకేమనిపిస్తుంది, ఇవే ఉన్నాయి కదా, రేపు రైస్ బ్యాగ్ తేవాలి, ఈ తేవాలి, అవి తేవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, ఇస్తామా ఇవ్వమా. వెళ్ళమ్మన్నాడు, ఏదోలా బలవంతం చేసి వెళ్ళి ఇచ్చేసాడు అంటాడు. తీరా చూస్తే వాళ్ళు నిజంగా కరువులో ఉన్నారంట. వాళ్ళు నిజంగా ఆ బలహీనత లేదు, అనారోగ్యంలో ఉంటే ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవంట. దేవుడు చూసాడండి, సేవకుని పంపించాడు. రేపటి దినానికి బియ్యం లేకపోతే ఎవరో తీసుకొచ్చి బియ్యం కట్టబడేశారంట. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, దేవుడు పరీక్షిస్తాడు నిన్ను ఒక్కొక్కసారి. నువ్వు కనుక లోబితనాన్ని దేవుడి దగ్గర చూపించావంటే ఆయన నీకు 2 రెట్లు చేస్తాడు. ఏం చేస్తాడు? ఆమెను అనకండి, వద్దు అనొద్దండి, ఆమెను అనకూడదు కొన్ని వాటికి. ఏమండి, ఏమవుద్ది? ఆయన బెగపెడతానండి, చాలా భయంకరమైన పరిస్థితి అండి. కనుక అలాగ మనం చేయొద్దు. మనం ఒకటే ప్రభు వైపు చూడడం, ప్రభువా నీ పనికి మేము వాడుకుంటాం, నీ పరిచర్యకి వాడతాం, నీ పని కోసం చేస్తాం. మనం ఏది ఖర్చు పెట్టినా దేవుని కొరకు మనం చేస్తున్నామో, ఎప్పుడైతే విశ్వాసంతో చేస్తామో ప్రభువు మనకు మీరు చాలామంది 100 ఎత్తే 1000 ఎత్తే ఇలా కాదండి. నీకు ఎప్పుడు ఏం కావాలో ప్రభు ఇస్తాడు. ఎప్పుడు ఏం కావాలో మనకి ఎప్పుడు అవసరతలేవు. కొన్నిసార్లు అవసరమైన పరిస్థితుల్లో మన దగ్గర ఏమి ఉండవండి, మన దగ్గరే ఉండవు. కానీ ఎవరో ఒకరు ప్రేరేపిస్తాడు నీ కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వడ్డీలు ఇవన్నీ నేను చెప్పను. నువ్వు బ్యాంకులో దాచేసి, చాలామంది ప్రస్తుత దినాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ దేవుడు నిన్ను ఇప్పుడే పిలిచాడంటే నీ ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరికి వెళ్తుంది అమ్మా? పరలోకంలో మన కోసం బ్యాంక్ అకౌంట్ తెరిచి ఉంచాడు యేసయ్య, తెలుసా విషయం? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బ్యాంక్ అకౌంట్ 0 అన్నాడనుకో, ఎక్కడికంటే భయంకరమైన బేదరాలు అక్కడ. అర్థమైందా? మనం పరలోకంలో ధనవంతులుగా ఉండాలి. ఎక్కడ చెప్పండి? ఏమై ఉండాలి? ధనవంతులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఇక్కడ నువ్వు దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగితే ప్రభువు నీ కోసం ఇచ్చేది ఇస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం. ఒకటి అన్నాడు, ప్రభువునందు పడు ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు నువ్వు ఏదైతే ఖర్చు పెడతావో అది వ్యర్థం కాదు. ప్రభువునందు నువ్వు ఏదేం చేస్తావో అది వ్యర్థం కాదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ లోభత్వము తర్వాత ఏమండి, త్రాగుబోతులైనను, ఏమండి దూషించేవారు, ఇతరులను ఎప్పుడు దూషిస్తూ ఉంటారు నాకులాగా, అంతేనా? ఎప్పుడు దూషించడమే, ఎప్పుడు తిట్టడమే. ఎవరంటే మనకు మన నీతిమంతులుగా అనుకుని ఎదుటి వాళ్ళని ఎప్పుడు తిడతా ఉన్నాం అనుకోండి, వారిని దోషకులు అంటారండి. అంటే ఇతరులను ప్రేమించలేనటువంటి స్వభావం మనలో ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేము. ఇంకా దోచుకునేవారు, ఇప్పుడు ఎవరున్నారు ఎక్కువ ఈ దోచుకునేవారు లైన్లో? ఏమండి, సేవకులే ఉన్నారండి. బుర్ర పక్కలే. నేను యథార్థంగా నిర్మోహమాటంగా చెప్పగలుగుతా, దోచుకునే వారిలో సేవకులు ఉన్నారు. అందరూ నేను చెప్పను, చాలామంది ఉన్నారు. ఇప్పుడు పరిచర్య జరుగుతుందే దోచుకోవడానికి. దేనికి? సేవ జరుగుతుందే దోచుకోవడానికి. ఒక రోజున ఏలూరులో 2 రోజులు మీటింగ్స్ పెట్టారండి. ఒక పెద్ద సేవకుని పిలిచాడు. పిలిచి 2వ రోజో 3వ రోజో, మన జనవరిలో ఇక్కడ మీటింగ్స్ జరిగినాయి కదా, అదే టైంలో పెట్టారు. అక్కడ పెట్టి ఆఖరి ప్రార్థన రోజున ఏం చేశారంటే ₹1,00,000 ఖర్చు పెట్టి టపాసులు పేల్చారు. ఎంత? మొత్తం ఏలూరు అంతా మారుమ్రోగిపోయింది. ఏలూరు అంతా కూడా. ఆ రోజు అక్కడే ఉన్నాను నేను. ఇంకా ఎక్కడో దగ్గరగా 6-7 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆకాశం మెరిసిపోయిందండి. ఇప్పుడు అంతా కరెంటు బాంబులు వచ్చి చూసారా, వైర్ కనెక్షన్ పెట్టేసి పుట్టినరోజులు చేస్తున్నారు కదా, అవన్నీ పెడితే దానికి ₹1,00,000 అయింది. మొత్తం మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సేవకుడు అన్నాడంట, ఇదిగో ఈ 3 రోజుల ప్రార్థనలకి 15 లక్షలు అయింది. ఎంతైంది? అక్కడేం భోజనాలు పెట్టలా. అదవుతుందమ్మా, అక్కడేమి భోజనాలు పెట్టలా. వచ్చిన సేవకులు ఫ్లైట్ టికెట్లు, వచ్చిన సేవకులను పెట్టిన పెద్ద హోటల్ టికెట్లు, ఇవన్నీ ఎక్కడ రుద్దుతారు అన్నారంట. ఇక్కడ 5 లక్షల మంది వచ్చారు. ఎంత వచ్చారు? 5,000 మంది వచ్చారంట. 5,000 మంది వచ్చారు. 5,000 మంది మనిషికి ₹1,000 ఇవ్వండి. ఎంత అవుద్ది చూడండి. ఎలా దీన్ని ఏమంటారు? దోచుకోవడం అంటారా?
బాంబులు ఎవడ కాల్చమన్నాడు? దీపావళి అయితే ఏసయ్య వచ్చాడని బాంబులు కాల్చావు. ఎవడో కోసం బాంబులు కాల్చే సేవకులని ప్రస్తుత దినాలు. అంటే ఏలూరులో కూడా దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి అనపత్తులు ఉన్నారో లేదో తెలియదు కానీ ఏలూరు కదా, ఎక్కడ పడితే అక్కడ దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. పరిచర్యే దోచుకోవడానికి చేస్తున్నారు. దేనికోసం? ఈ జనాలు కూడా ఎక్కడికి వెళ్తారు? దోచుకునేవాడి దగ్గరికి దోచడానికి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్తేనే మాకు బాగుంది. వాళ్ళు ఏమో ఇలాంటి తిట్టే మాటలు ఏం చెప్తారేంటి? అక్కడ మీరు ఎక్కడ వెళ్ళి చూడండి, వ్యభిచారం గురించి కానీ, దొంగతనం గురించి కానీ, లోభత్వం మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి కావాలిగా. మరి ఏం కనబడవు అక్కడ. ఏం కనబడితే తెలుసా? యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును, యెహోవా మీకు తోడై ఉన్నాడు, మీరు వెళ్ళి ప్రతి స్థలంలో, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు చెప్పేటాడికి ఆమేన్ 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 అనేటాడికి జోబులో ఆ రోజు 1000 రూపాయలు వేసుకొచ్చేదల్లా మీ దేవుడు ప్రేరేపిస్తాడు ఆ రోజున. ఏమని? ఇదిగో నీకు ఇవాళ ఆశీర్వాద వాక్యం ఇచ్చాం కదా, నీ జోబులో ఎంత ఉందో అంత వేసే. చెవిలికి పెట్టుకొచ్చావా? చెవిలి వేసే. ఆ లాస్ట్ కొంచెం కన్నీరు కారుతారండి. ఆ కన్నీరుకి మనకు ఆ ఎమోషన్ ఫీలింగ్ రావు మనకి ఏటో మరి. ఆ కన్నీటి సంబంధమైన ఎమోషనల్ మాట్లాడేటప్పటికి మీరు ఇంకెవరికే భయపడరు. భర్తకు భయపడరు, భార్యకు భయపడరు, అత్తమ్మకు భయపడరు, మావయ్యకి భయపడరు. అలా తీసి అలాగే వేసేస్తారు అంతే. ఆ ఎమోషనల్ మొత్తం ఇప్పుడు అంతా కూడా ఎలా నడుతుందంటే ఇదే. ఇప్పుడు ఈ పాడికి వెనకాల మా వాడు ఉన్నాడు అనుకోండి, మీ అంతా కన్నీళ్ళు తెప్పించేవాడు లేదా? మ్యూజిక్ నాదస్వరం వాయించడం అనుకోండి, దెబ్బకి మీ కళ్ళలోంచి గిరగిరగా నీళ్ళు తిరిగిపోయి. ఏమంటే ప్రస్తుతం ఇదే జరుగుతుంది, దోచుకోవడమే. అయితే ఒక విషయం చెప్తున్నాడు దేవుని లేఖనాలను బట్టి, దోచుకునేవారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. జాగ్రత్త. సేవకు దేనికి వస్తున్నారు ప్రస్తుత దినాల్లో? దోచుకోవడానికి. ఒక సంవత్సరం తిరిగేలోపు లక్షల సంఘాలు కట్టేస్తున్నారండి. సంవత్సరం తిరిగేలోపు ఒక ఆత్మను రక్షించడం ఎంత కష్టం ఏమండి? ఒక ఆత్మ రక్షించడం ఎంత కష్టం? చాలా కష్టం. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? మోసపూరితమైన మాటల చేత ఆకట్టుకుని అనేకులను మోసం చేసి సంఘాలు కడుతున్నారు. ఈ సంఘాలను చూసి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని చేత నిజంగా రక్షించబడిన వారు కూడా త్రోవలు తప్పేస్తున్నారు. జాగ్రత్త సంగమా. దేవుని ఎదుట ఆయన ఎదుట మనం నిర్దోషులంగా కనబడడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయాసపడవలసిందే. ఇంకేం మాట్లాడు? దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరడు. అంటే దేవుని రాజ్యానికి వెళ్తారన్నా వెళ్ళరన్నా? ఏమా, ఎంత పరిచర్య చేసి, ఎంత ప్రయాసపడి, ఎంత మనం భక్తి చేసి పరలోక రాజ్యానికి వెళ్ళడానికైనా కాదా? వెళ్ళకపోతే ఏంటి? చేసిన భక్తికి ఉపయోగమేం లేదు. ఇంకా అమ్మా, మీలో కొందరు అలాంటి వారై ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనం ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరలా అలాంటి వాటికి వెళ్ళడానికి వీలు లేదు. ఏమా, దేవుడు మనల్ని ఏం చేశాడు? విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా మాట చూసుకుని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువుకు అర్పించుకోవాలంట. అంటే బ్రతికున్నప్పుడే, సావు బతుకుల్లో ఉన్నప్పుడు కాదు. ఏమండి? చావు బతుకులు అంటే సజీవ యాగంగా అవుతుంది. నువ్వు బలంతో ఉన్నప్పుడే, జీవంతో ఉన్నప్పుడే, నువ్వు ఎలాగైతే ఉన్నావో దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ప్రస్తుత దినాల్లో మన శరీరాలను దేనికి సమర్పించుకుంటున్నాం అండి? లోకానికి సమర్పించుకుంటున్నాం.
ఏమంటే బ్యూటీ పార్లర్కి, అందాలకి, చందాలకి, గంధాలకి వాటన్నిటికీ సమర్పించేసుకుని యేసయ్యా నన్ను తీసుకో అంటే ఎలా తీసుకుంటాడు ఆయన? తీసుకోడు. సజీవ యాగముగా ప్రభువుకు అర్పించుకో. నాయన నీవు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నా జీవితం మీ పాదాలు సంధి పెడుతున్నాను. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకోండి. నీకు ఎలాగ నేను ఇష్టమో అలాగే నేను ఉంటాను ప్రభువా. మనుషుల కొరకు నేను బ్రతకను నాయన, మనుషుల కొరకు నేను జీవించను, మనుషులు సంతోషపరచడానికి నేను జీవించను ప్రభువా. నిన్ను సంతోషపరిచే జీవితం నేను కలిగి ఉంటాను నాయన అని చెప్పి ఎప్పుడైతే నిన్ను సమర్పించుకుంటావో, 2వ వచనం అంటున్నాడు, చదవండి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఏం చేయకూడదమ్మా చెప్పండి అందరూ కూడా ఒకసారి. అండి లోక మర్యాద అండి అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదో అంటారండి బాబు అంటారు. మరి ఏమా అలా యేసయ్య మన రక్షణ పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఏమండి? రేపటి రోజున వాళ్ళకి ఏమన్నా జబ్బు చేసిందాక వాళ్ళు ఫోన్ చేసి నీకే కొంచెం ప్రార్థన చేయవా అని అడుగుతారండి. అంటారా అనరా? ఎప్పుడైనా సరే వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్నా, మరణకరమైన పరిస్థితి వచ్చిన ఎవడైనా సరే యేసయ్యకి ప్రార్థన చేయమని చెప్పాల్సిందే. దేనికి స్తోత్రం, అవునా కాదా? నేను చాలామందిని చూసా, అంటే కొమ్ములు తిరిగిన వాళ్ళని చూసా, వాళ్ళు ఎన్నో హేళనలు చేసినప్పటికీ కూడా ప్రార్థన చేయండి అనే మాట వారి నోరు నుంచి విన్నాం. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట నీ ఎదురుకు రావడమే చాలా గొప్ప విషయం. కాబట్టి ఎవరో కొరకు, లోక మర్యాద కొరకు నువ్వు యేసయ్య నుండి బయటికి వెళ్ళొద్దు. మనుషుల్లో ఏదో అంటారనో, మనుషుల్ని సంతోషపరచాలనో దేవునికి నువ్వు దూరం కావద్దు. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేంటో నీ యందు పరీక్షించి తెలుసుకోగలిగితే మీ మనస్సు మారి నూతనముగా మార్చబడుతుంది. అప్పుడు మీరు రూపాంతరము చెందగలుగుతారు. దేనికి స్తోత్రం కలుగు. ఈ ఒక్క మాట ఇంకొక ప్రసంగం చేయించండి. ఈ ఒక్క మాట తీసుకుని ఇంకొక ప్రసంగం చేయొచ్చు. సింపుల్గా చెప్పి వదిలేస్తుంది, ఎందుకంటే చెప్పిన టైం కంటే ఎక్కువ అయిపోయింది. ఉత్తమమైన దాన్ని నువ్వు తెలుసుకో. అంటే ఏది మంచిది ఏది చెడు తెలీదా? అంత అజ్ఞాన స్థితిలో లేంగా మనం. మంచి చెడులు తెలుసా తెలీదా? ఉత్తమమైన దాన్ని నీకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలమైంది. దేవుని ఎదుట సంపూర్ణలుగా మనం మార్చబడాలి. ఈ పరిపూర్ణతలోకి వెళ్ళడానికి దేవుడికి నీ యందు ఏం చిత్తం ఉందో, నిన్నెందుకు రక్షించాడో, నిన్నెందుకు దేవుని మందిరంలో ఉంచాడో, నిన్నెందుకు పిలుచుకున్నాడో పరీక్షించి తెలుసుకో. మనలో ఆ భావన ఉండదండి. ఎందుకు పిలుచుకున్నాడో ఏం ఉండదో. ఎప్పుడు చూడండి ప్రభువా నాకు ఇది ఇచ్చే, ప్రభువా నాకు అది ఇచ్చే, ప్రభువా నాకు అది కావాలి. దీనికి కాదండి మా ప్రభు పిలుచుకుంది. ఆయనకు నువ్వు కావాలి, ఆయనకి మనం కావాలి. మన ద్వారా ప్రభు తన పరిశుద్ధమైన పరిచర్య జరిగించుకోవాలి. మనం ఆయన ఎదుట ఒక మంచి పాత్రలుగా నిలబడాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. యజమానుడు వాడుకునే పాత్రగా మనందరం కూడా అర్హమైన పాత్రగా మార్చబడాలి. అది ఆయన చిత్తం ఏంటో నువ్వు పరిశీలించి తెలుసుకున్నప్పుడు నీవు మనస్సు మార్చుకుంటావు. మన మనస్సు మారాలండి. ప్రభువా ఇప్పటి వరకు నా శరీరాన్ని లోకం కోసం వాడా, ఇప్పటి వరకు నా శరీరాన్ని సాతాను కార్యాల కొరకు వాడాను, ఇప్పటి నుంచి అలా వాడు నాయన, నా జీవితాన్ని నీ కొరకు వాడుకుంటాను ప్రభువా అని మనల్ని సమర్పించుకునే బ్రతుకులు మనకు కావాలి. ఎప్పుడైతే ఆ పరిస్థితి మనలో ఏర్పడుతుందో రూపాంతరపు అనుభవంలోకి వెళ్తాం. దేనికి స్తోత్రం. రూపాంతరపు అనుభవం అంటే యేసయ్య వలె మనం మార్చబడతాం. యేసయ్య ఒక్కడే రూపాంతరం చెందాడు. ఆ స్వారూప్యంలోకి మనం వెళ్ళాలి. క్రీస్తు స్వారూప్యము మీలో వచ్చే వరకు మాకు ప్రసవ వేదన అంటున్నాడు పౌలు గారు. సేవకుడికి ఏంటి? ఒకడు ఎలా పడతలు తిరిగితే సేవకుడికి ఎందుకండి? అడు వచ్చిపోతే సరిపోద్ది కదా. పెద్ద పెద్ద సంఘాల్లో ఎలాగుంటుంది? పట్టించుకుంటారు ఏమైనా? ఆ ఎదురుగా తాగినా తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా పట్టించుకోడండి. కానీ నిజమైన సేవకుడికి ఏంటంటే భారం, వాడు క్రీస్తు స్వరూపంలోకి రాలేకపోతున్నాడు. పదే అడుగుతారా ఎందుకు రాలా, ఎందుకటి వెళ్ళో, ఎందుకు ఇటు వచ్చి అడుగుతారా లేదు మీ సేవకులు? మీరు ఏమనుకుంటారు? అన్నీ నీకు ఎందుకు అని మనసులో అనుకుంటారు, పైకి అనరులేండి. లోపల ఏమనుకుంటారు? అన్నీ నీకెందుకు, ఇంకోసారి అడిగామంటే మేము రాము అని మనసులో అనుకుని ఇంకొకసారి అడిగితే కానేస్తాం. అంతేనండి. అలా అడగడం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏం లేదండి. అయితే
నీ ఆత్మను గురించినటువంటి భారం అలా అడిగేలా చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళే వరకు కూడా నిన్ను కూర్చున్నటువంటి భారం సేవకులకు ఉంటుందండి. వారు కనిపెట్టి ప్రార్థన చేస్తారు, మీకోసం కన్నీరు గారుస్తారు. ఎందుకంటే నువ్వు నశించిపోవడం దేవునికి సేవకుడికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గద్దింపు మాట అన్నా, ఒక ఆ కూడని మాట అన్నా మనకు బాధ వచ్చేస్తుంది. కానీ హృదయపూర్వకంగా ఎవరు తిట్టరు. తిడతారా? ఎందుకు తిడతారు? ఆ మాటకి ఏదైనా కొంతమంది మార్చుకుంటారేమో. ప్రస్తుత దినాల్లో మార్చుకోవడం లేవండి, మానేడాలే. ఎలా ఉంది ఇప్పుడు? ఓ మాట అంటే మార్చుకుంటున్నారా, మానేస్తున్నారా? చెప్పండి అమ్మా. ఒక మాట ఏమన్నా అంటే మార్చుకుంటున్నారా, మానేస్తున్నారా? మానేస్తున్నాం. అలా ఇంకా 2 సార్లు వార్నింగ్ అనమాట. 2 వారాలు రాలేదనుకోండి, సేవకుడికి వార్నింగ్. ఇలా వచ్చాడు, లాస్ వస్తాం, వందనాలు అంటాం. దాని అర్థం ఏంటి? ఇంకొకసారి నన్ను అన్నావు అనుకో, 2 వారాలు చేసింది చూసావా, అదే చేస్తా, అయ్యి బాబోయ్ అనుకుంటాం. ఏమ్మా, మేము మనుషుల కోసం పరిచర్య చేయట్లా. ఎవరి కోసం? నేనైతే ఇంకో 2 నెక్స్ట్ రేస్ తిడతానండి మానేసి వస్తే. నేను మీ పాస్టర్ గారు దుర్మార్గుడుగా తెలియదు, కానీ నాకు కింద ట్యాగ్ లైన్ మా సంఘం పెట్టింది, దుర్మార్గుడు అని. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పుకుంటాను దుర్మార్గుడిని అని. ఇప్పుడు ఆడెదురు కూడా నేను దుర్మార్గుడిని. నేను పొద్దున్నే చిత్రహింసలు ఎట్టేస్తున్నాను. బైబిల్ కాలేజ్ జాయిన్ చేస్తే బ్యాగ్ కట్టుకుని పారిపోతున్నాడు అంటే, నేను సాయంత్రం అక్కడ పాస్టర్ గారు ఫోన్ చేసి అవి త్వరగా రండి బాబు అని చెప్పంటే, పొద్దునుంచి సుధాకర్ నేను కలిసి చిత్రహింసలు ఎట్టేస్తున్నాం. అంటే ఎవరిని, యోహాన్ని పద్మాస దీపంలో వేసి కుమ్మేసినట్టు కుమ్మేస్తున్నాం. దేనికి? ఆడేదో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి దశంభాగం మాకు ఇచ్చేస్తాడనా? దేనికోసం? బాగుపడతారని. కానీ నాకు ఏమని పెద్ద తెలుసండి, రాత్రికాలం ఎగ్గొట్టడం నా మనసులో వస్తున్న మాట నాకు వినబడుతుంది. అందరిని అడుగుతున్నాడంట, రైల్వే స్టేషన్ ఎక్కడ, రైల్వే స్టేషన్ ఎక్కడ? నేను అన్నాడు, బాబు అనపతిలో ట్రైన్లు ఆగుతాయండి ఏమన్నా? ఆగేదల్లా గూడ్సే. ఆ గూడ్స్ మళ్ళీ ఎక్కడ ఆగుద్ది? మరలా అస్సాంలో ఆగుద్ది. ఎక్కడ? పొద్దున్న పాస్టర్ కానీ సైలెంట్గా అడుగుతున్నాడండి, ఏమండి ట్రైన్ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఏమన్నా స్టేషన్ దగ్గరగా ఉందా అని. ఏమండి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నాకే సరిగ్గా దారి తెలియదు. 2 సంవత్సరాలు వెళ్తా తిరిగితే తప్ప ఈ దారులు తెలియదు నాకు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమండి మనుషులకి అర్థం కావట్లే. ఒక మంచి మాట చెప్తుంటే వాడు ఎలా ఉన్నాడంటే మానేయడానికే చూస్తున్నాడు, కానీ మార్చుకోవడానికి అవకాశం ఉండట్లేదని. సహోదరులారా, నిన్ను నువ్వు మార్చుకోవడానికి దేవుడు సేవకుని అద్దె పెట్టుకుని మాట్లాడతాడు. నీ పొరపాట్లు సరి చేసుకోగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నీకంటే ధన్యుడు లేదా నీకంటే ధన్యురాలు మరి ఎవరో కూడా ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిలబడదాం. మనలో ఏదైనా నువ్వు పులిసిన పిండి ఉందేమో, పులిపిండి ఏదైనా నీలో ఉందేమో, దేవుడు నిన్ను ఏదైతే ప్రేరేపిస్తున్నాడో